హలో అండి, నమస్తే. అండ్ డీపీ ఫుడ్స్లో నేను ఆర్డర్ చేశానని చెప్పాను కదా. మోస్ట్లీ నేను ఆన్లైన్ అంత ప్రిఫర్ చేయనండి. ఆల్మోస్ట్ ఇంట్లోనే కుక్ చేసుకుంటాము. బట్ ఏంటంటే కునాఫా కోసం ఆర్డర్ చేశాను, అది నాకు రాదు. అండ్ మేము తినేది చాలా తక్కువ క్వాంటిటీ కాబట్టి నేను ట్రై కూడా చేయలే. అండ్ ఇలా వచ్చేసి నేను 12 బైట్స్ ఆర్డర్ చేసుకున్నాను. సో 6 కింద 2 డబ్బాల్లో పంపించారు. అండ్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది కదా అనేసి నేను అవిసె గింజల లడ్డు అండ్ అలాగే పాలకూర మురుకులు ఉంటాయి కదండి, బటర్ పాలకూర మురుకులు, ఇవి కూడా ఆర్డర్ చేశాను. అండ్ ప్రతిదీ కూడా మనకి ఇలా డబ్బాలో పెట్టి పంపించారు. ఇంకా రివ్యూ విషయానికి వస్తే, ఇది కునాఫా బైట్ అండి, ఆల్రెడీ షార్ట్ వీడియోలో పెట్టాను కదా. సో ఇది వచ్చేసి మనకి మధ్యలో స్టఫింగ్ నాకు కొంచెం ఉండాలేమో అనిపించింది. పైన అంతా కూడా మనకి డార్క్ చాక్లెట్ యూజ్ చేశారండి. నాకైతే ఎక్కువ చాక్లెట్ ఫ్లేవరే అనిపించింది. సో మేబీ ఇలాగే ఉంటుందేమో, ఒక్కొక్క చోట ఒక్కొక్కలా ఉంటుంది. బట్ ఓకే, నేను ఎక్కువగా అంత స్వీట్ ప్రిఫర్ చేయను కాబట్టి, డార్క్ చాక్లెట్ నాకు అంత ఇష్టం ఉండదు కాబట్టి నాకు ఓకే ఓకే అనిపించింది. బట్ డార్క్ చాక్లెట్ లవర్స్కి అయితే బాగా నచ్చుతుంది. అండ్ డబ్బాలు కూడా మనకి టైట్ కంటైనర్లో పెట్టి టైట్ దాంట్లో పెట్టించారు కాబట్టి మనకి ఏమీ మెల్ట్ అవ్వలేదు, చాలా బాగా వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే, చెప్పాను కదా ఫ్రీ షిప్పింగ్ ఉందని చెప్పి, నేను ఇది కూడా ఆర్డర్ చేశాను. ఇది వచ్చేసి మనకి అవిసె గింజల లడ్డు. దీనికి వచ్చేసి మనకి ఇది ఒక్కొక్క లడ్డూకి ఇట్లా పేపర్తో చేసి ఇచ్చారు. స్మెల్ అయితే అంతగా నాకేం తెలియలేదండి, ఆయిలీగా ఉంది. బట్ అది ఆయిలా లేకపోతే గీనో లేకపోతే ఆ సీడ్స్ నుంచి అవిసె గింజల నుంచి వచ్చిందా మరి నాకు అర్థం కాలేదు. అండ్ ఇందులో మాత్రం అస్సలు స్వీట్ లేదండి, షుగర్ యూజ్ చేయలేదు అండ్ జాగరీ యూజ్ చేయలేదు. మేబీ ఖర్జూరం ఏమన్నా వేసారేమో, బికాజ్ ఇది హెల్తీ లడ్డు కదా, నేను ఎప్పుడూ తినలేదు. నాకు ఓకే అనిపించింది. ఫ్రెష్గా అయితే ఉంది, చూస్తున్నారు కదా, ఇట్లా విరుపుదాం అనేసరికి అది పొడిమైపోయింది. సో ఓకే, బాగానే ఉంది. అండ్ ఇది వచ్చి నేను 250 గ్రామ్స్ 250 గ్రామ్స్ ఆర్డర్ చేశానండి. ఆ డబ్బా లడ్డు వచ్చేసి నాకు 230 రూపాయలు పడింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నేను మురుకులు కూడా ఆర్డర్ చేశాను. అండ్ చూస్తున్నారు కదా ఇలా ఉంది, కొంచెం ఆయిలీగా ఉంది, ఫ్రెష్గా ఉంది, అదేంటో తెలియలేదు. బట్ అసలు స్వీట్ లేకపోవడంతో నాకేమీ అర్థం కాలేదు. ఓకే, హెల్తీ అన్నీ ఇలాగే ఉంటాయేమో మేబీ. ఓకే, కునాఫా వచ్చేసి నాకు 12 బైట్స్ వచ్చేసి 640 రూపీస్ పడిందండి, 640 రూపాయలు పడింది 12 బైట్స్. అండ్ అలాగే ఇది వచ్చేసి ఫ్లెక్సీ సీడ్ లడ్డు వచ్చేసి 230 రూపీస్ పడింది. అండ్ దాంతోపాటు బటర్ పాలకూర మురుకులు ఆర్డర్ చేశాను కదండి, ఇవే. సో ఇవైతే చాలా బాగున్నాయి, మధ్యలో మనకి నూపప్పు వేశారనమాట. అండ్ పాలకూరతో చేశారు, గ్రీన్ కలర్లో ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి. డబ్బా కూడా 250 గ్రామ్స్, ఇవి కూడా డబ్బాలో పెట్టించారు. దీని ప్రైస్ వచ్చి 170 రూపీస్. సో టోటల్ నేను కునాఫా 640 రూపీస్, పాలకూర మురుకులు 170 రూపీస్, అవిసె గింజల లడ్డు 230 రూపీస్ టోటల్ ఆర్డర్ చేశానండి. 1040 రూపీస్ ఫ్రీ షిప్పింగ్లోనే ఇచ్చేశారు. అండ్ నేను ఆర్డర్ చేసింది అయితే వెన్స్డే 22 ఆర్డర్ చేశాను, ఈవినింగ్ టైము. 23 ఆఫ్టర్నూన్ నాకు ట్రాకింగ్ ఇచ్చేశారు, థర్స్డే రోజు. అండ్ హైదరాబాదు నాకు జస్ట్ సాటర్డే స్పీడ్ పోస్ట్లో పంపారు. సో థర్స్డే వాళ్ళు ట్రాకింగ్ ఇచ్చారు, సాటర్డే ఆఫ్టర్నూన్ అయితే నాకు పార్సిల్ వచ్చేసింది. ఈ ప్రాసెస్ అయితే చాలా బాగా చేశారు. అండ్ కునాఫా అయితే నేను ఎక్స్పెక్ట్ చేసింది వేరు, బట్ అలా ఉంటుందేమో, కానీ బాగానే ఉంది డార్క్ చాక్లెట్ ఇష్టపడే వాళ్ళకి. అండ్ నాకులా స్పైసీ ఫుడ్ లవర్స్కి అయితే ఓకే. అండ్ నెక్స్ట్ ఇది మాత్రం లడ్డు మాత్రం నాకు అంత అనిపించలేదు, అది ఏంటో గీ అలా ఏమి అనిపించలేదు. సో ఓకే, హెల్దీ కాబట్టి అలాగే ఉంటుందేమో. టోటల్ రివ్యూ అయితే బాగున్నాయండి. అండ్ నా ఫేవరెట్ అయితే పాలకూర మురుకులు, ఇవైతే చాలా చాలా నచ్చినాయి. సో ఇదనమాట ఈరోజు రివ్యూ. ఇది జస్ట్ నా పర్సనల్ ఒపీనియన్ అంతే. నచ్చితే ఒక లైక్ ప్లేస్ చేసేసేయండి.